టీవీ9 ఎప్పటిలాగే తన నెంబర్ 1 స్థానాన్ని సమీప ప్రత్యర్థి ఎన్టీవీకి కోల్పోయింది. పోయినసారి 5-6 పాయింట్ల తేడాతో కోల్పోయిన టీవీ9 ఈ రోజున 18.5 పాయింట్లు, అంటే సుమారు 20 పాయింట్ల మేర నెంబర్ 1 స్థానాన్ని కోల్పోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అరే, ఈ కుట్రతో, మోసంతో, దగాతో ఎవరు నెంబర్ 1 కాలేరనే క్యాంపెయిన్ ఇందుకా అంటే టీవీ9కి తాను నెంబర్ 1 స్థానాన్ని కోల్పోవడం ఖాయంగా తెలిసిపోయిందా? టీవీ9 తాను నెంబర్ 1 స్థానాన్ని కోల్పోతున్నట్టు ఎలా తెలిసింది? ఆ తెలిసిన దాన్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా గ్రహించాలి అనేది ఇప్పుడు ఒక డిబేటబుల్ పాయింట్. టీవీ9 బేసిక్గా ఏం చెప్తుందంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని శాంపిల్ మీటర్లు పెట్టినా, ఎందుకంటే రేటింగ్ కోసం కొన్ని శాంపిల్ మీటర్లు పెడతారు. ఈ రాష్ట్రము, ఏపీ, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో ఓ 2000, 3000, 5000 మీటర్లు పెడతారు. ఈ మీటర్ల ద్వారా ఎవరెవరు ఏ ఛానల్ని ఎప్పుడప్పుడు ఏ సమయంలో ఏ వయసులు వారు చూస్తున్నారు అనేది బార్క్ అనే ఒకనొక బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ మీటర్, అంటే దీన్ని అంచనాలు వేసే ఒక సంస్థ వీటిని ఈ కార్యకలాపాలు చేస్తుంటుంది. టీవీ ఛానల్ని ఏ వయసుల వారు, ఏ వర్గాల వారు చూస్తున్నారు, ఏ సమయాల్లోని ఈ బార్క్ అనేది అనలైజ్ చేస్తుంది. ఈ అనలైజేషన్లో భాగంగా బార్క్ చీఫ్ ఒక మాట అన్నాడని టీవీ9 ఎప్పుడు చెప్తుంటుంది. అదేంటంటే, తెలుగు మీడియాలో మేము ఎన్ని మీటర్లు ఎక్స్ట్రా పెట్టినా ఆ మీటర్లు ట్యాంపర్ అవుతున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేయడాన్ని టీవీ9 స్టాఫ్ ఈ రోజున తమ స్టేటస్లో పెట్టుకున్నారు. ఎన్టీవీ స్టాఫ్ ఏమో ఎప్పట్లాగే మేము మార్కెట్ లీడర్లో ఎప్పట్లాగే మేము మా లెగసీ నెంబర్ 1 లెగసీ కొనసాగుతుందని వాళ్ళలాగా పెట్టుకుంటుంటే స్టేటస్లు, వీళ్ళు మాత్రం రివర్స్లో పెట్టుకున్నారు. ఇంతకీ మనం టీవీ9 ప్రయోజనార్థము ఏం జారీ చేయాలనుకున్నాము, అది ఎలాంటి మార్పుల్ని దిద్దుకుంటే సరిపోద్ది అన్న అభిప్రాయాలని బయట నుంచి సేకరించిన తర్వాత మనకి ఒక అంచనా వచ్చింది. ఏంటంటే, ఫస్ట్ టీవీ9 హెడ్ ఈయన చాలా పెద్ద పాపులరు, విఐపి, 3-4 మంత్రులకున్న సామాజిక హోదా ఉంది. ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ. నిజం చెప్పాలంటే తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక సినిమా హీరోకి ఉన్నంత సెలబ్రిటీ ఉంది ఆయనకి. అలాంటి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి హెడ్ కావడం వల్ల ఏమవుతుందంటే, నాలాంటి చిన్న చితక సామాన్యమైన సభ్యుడు కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి మీడియాకి సంబంధించిన సలహా సూచనలు ఇవ్వలేకపోతున్నామని చాలామంది చెప్పుకున్నట్టుగా మాకు అర్థమైంది. రెండో పాయింట్, చాలా సీనియర్ని, బిగ్ హ్యాండ్స్ని, పెద్ద మనుషుల్ని, అనుభవజ్ఞుల్ని, చాలా చిన్నవాళ్ళని, వాళ్ళకంటే తక్కువ అనుభవం ఉన్న వాళ్ళ కింద వేసి వాళ్ళని మానసికంగా చిత్రవద చేస్తున్నట్టు, ఆ మానసికమైన వ్యధ కొద్దీ ఆ సీనియర్లు మేము ఈ ఛానల్ విడిచి వెళ్ళిపోతామని చెప్పి చెప్పడము, అదే సమయంలో కొందరైతే చెప్పా పెట్టకుండా మానేయడము, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇక మూడోది, ఈ ఛానల్లో దిద్దుకోవాల్సిన పూర్తి పాఠం ఏంటంటే, నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే గ్రాఫిక్స్ ఎడిటింగ్లో టీవీ9 అనేది చాలా వెనకబడి ఉంది. నిజానికైతే ఇంటర్నేషనల్ హై ఎక్విప్డ్ వ్యవస్థ అది. ఆ వ్యవస్థ హెచ్డి క్వాలిటీతో ఉన్న ఈ ఛానల్లో గ్రాఫిక్ ఎందుకు బాగుండదు అంటే, ఆ కలగూర గంపగా ఉండడము, ఇంటర్నేషనల్ మార్కెట్లో బీబీసీ లాంటి గ్రూపుల్లో టీవీ9 గ్రాఫిక్స్ లాగా ఉండకూడదు అని చెప్పి కొన్ని కథనాలు సర్క్యూట్ అవ్వడము అనేది కనిపించింది అని కొందరు చెప్తున్నారు. అంటే ఓవర్ గ్రాఫిక్స్ కూడా జనం యొక్క దృష్టిని మరలుస్తుంది. వాళ్ళు ఎప్పుడూ కానీ నువ్వెంత అద్భుతాన్ని చూసినా టీవీ9 నాకేం చెప్తుంది, ఎన్టీవీ నాకేం చెప్తుంది, దీని ద్వారా నాకేం తెలుస్తుందని చూస్తారు తప్ప, మిగిలిన ఈ డెకరేషన్ అంతా సోషల్ మీడియా ఎప్పుడో తలకెత్తుకుంది. సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ ఎన్నో బయటకు వచ్చేసాయి. ఈ మీమ్స్ని మీరు మాకు ప్రజెంట్ చేయొద్దు మొర్రో, మాకు సమాచారము ఆ సమయానికి ఏముందో చెప్తే చాలు, అలాంటి సమాచారం మీరు చెప్పకుండా, మాటలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఈ పిచ్చి ప్రయోగాలు చేయొద్దు అని చెప్పేసి చాలామంది టీవీ9 సిబ్బందికి చెప్పుకొని ముత్తుకున్న బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇది టీవీ9 గుర్తించి అండర్లైన్ చేసుకోవాల్సిన ఒకానొక అంశము. ఇంకా దీని తర్వాత అంశం ఎడిటింగ్ చాలా గొప్పగా ఉండాలన్న అభిప్రాయంతో టీవీ9 ఏం చేస్తుందంటే, 2 వీడియోలు మెర్జ్ చేసి 3వ వీడియోగా తయారు చేసి అదే మా ఎడిటింగ్ ప్రతిభగా టీవీ9 చూపించుకుంటుంది. ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది నిపుణులు, సీనియర్ జర్నలిస్టులు బాధపడుతున్నారు, చెప్పుకొని అవస్థపడుతున్నారు. ఈ విషయం కూడా టీవీ9 తెలుసుకోలేక చతికిల పడుతుంది అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఫైనల్గా ఏంటంటే సిబ్బందిని నిలుపుకోవడంలో టీవీ9 చాలా ఫెయిల్యూర్ అవుతుంది. సిబ్బందిని ఎందుకు నిలుపుకోలేకపోతుంది, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఇందాక మనం ముందే మాట్లాడుకున్నాం. అనుభవం లేని వాళ్ళు ఏ కుల ప్రాతిపదికనో లేకపోతే ఏ దగ్గరతనం ప్రాతిపదికనో ఆ యజమాయిషీలోకి రావడం వల్ల వాళ్ళ ఇన్ఛార్జ్షిప్లో అక్కడున్న ఇతర సీనియర్లకి అది ఎక్కకపోవడం వల్ల వాళ్ళు అవమానంగా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళ ఇగో హర్ట్ అవ్వడం వల్ల వాళ్ళు కొందరు చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి కొందరు రాజీనామా ఇచ్చి వాళ్ళని ఏదోలాగా సర్దిపుచ్చిన విధం మనకు కనిపించిందని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే టీవీ9 ఇంకా ఏం సరిదిద్దుకోవాలంటే అసలు ఫస్ట్ ఈ క్యాంపెయిన్ ఎందుకు, ఇది 2 కోట్ల రూపాయలు పెట్టి మీ కమిషన్ కోసం ఏమైనా చేసుకున్నారని సాక్షాత్ టీవీ9 స్టాఫ్ మాకు చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మీరందరూ అనుకుంటున్నారు కావచ్చేమో ఇది టీవీ9 మీద వీడెవడో శిక్షణ లేనివాడు విషం కక్కుతున్నాడని. ఇదంతా ఒక చికిత్సా పాఠం. దీన్ని మనము లోపలుండి ఎలాగూ చేయలేం కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టుగా బయట నుంచి ఏమన్నా చేసే వాళ్ళు ఏమన్నా మార్పును దిద్దుకుంటారేమో. కనీసం నిర్వాహకులు దీన్ని గుర్తించకపోయినా యాజమాన్యమైన దీన్ని ఏమన్నా గుర్తించి అరే వరుస పెట్టిన పాయింట్ల మేర తగ్గిపోతుంది ఏంది, అసలు ఏంటి 20 పాయింట్ల తేడా ఎందుకు వస్తుంది, నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు చేసిన మార్పు దాన్ని కూడా కనీసం ఆ చిన్నపాటి గ్రాఫిక్స్ కూడా వీళ్ళు చేయలేకపోతున్నారా. సౌత్లో ఉండి మరి టీవీ9 హెడ్ క్వార్టర్ అయిన ఈ తెలుగు స్టాఫ్ ఆ మాత్రం కూడా సూపర్ ఎక్స్క్లూజివ్ లాంటి చిన్న చితక గ్రాఫిక్స్ పెట్టి కూడా ఇక్కడ ఛానల్ నడపలేకపోతున్నారా అనేది ఇక్కడ చాలా పెద్ద సబ్జెక్టుగా మారింది. మామూలుగా అయితే టీవీ9 నెంబర్ 1లో ఉందా నెంబర్ 2లో ఉందా అనేది ఇప్పుడు ప్రపంచంలో ఈ తెలుగు సమాజంలో ఎవడు గుర్తించడు. కానీ ఇలాంటి యాడ్లేసి ఈ 2 కోట్ల రూపాయలు పెట్టి యాడ్లేసి అంటే తమకి తాము చెడ్డ పేరుని కొని తెచ్చుకున్నట్టుగా జనం మాట్లాడుకుంటున్నారు. అవసరమా ఇదంతా? ఇది బ్యాడ్ స్ట్రాటజీ కాదా? ఎవరికైనా తెలుసా టీవీ9 నెంబర్ 2లో ఉందని? మీరెందుకు నెంబర్ 2లో మేము ఉన్నామని నెంబర్ 1ని కోల్పోయామని వాళ్ళు నెంబర్ 1 అయింది కూడా డబ్బు పెట్టో లేకపోతే మోసం చేసో దగా చేసో కుట్ర చేసో కొనుక్కురా అని మీరు చెప్పడం ఎందుకు? అదేదో చెప్పినట్టు పిల్లిమెల్లో గంట కట్టినట్టు అయింది. ఇప్పుడు దీనివల్ల 2 విషయాలు బాగా నష్టం జరుగుతుంది. ఒక నష్టం టీవీ9 నెంబర్ 2లో ఉందా, ఎందుకంటే కుట్ర మోసం దగాతో నెంబర్ 1 ఎవరు ఎప్పటికీ కాలేరని చెప్పి పెట్టుకుంటున్న టీవీ9 నెంబర్ 2లో ఉంది అని ఒకటి. రెండోది లోపల ఉన్న స్టాఫ్ ఏమనుకుంటారంటే మనం ఎట్లా బయట ప్రచారం చేసుకున్నాం, నెంబర్ 1లో మేము ఎప్పటికీ ఉండమని ప్రచారం చేసుకున్నాం, నెంబర్ 1కి వెళ్ళే విధంగా మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బేసికల్ ఎందుకు అంటే ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా, ఈ బోర్డులు పెట్టి నెంబర్ 1 మనం అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే నెంబర్ 1 ఎట్లాగో అవుతారు, వాళ్ళు మోసం చేసి కుట్ర చేసి దగా చేసి నెంబర్ 1 అవుతున్నారని మనం ప్రచారం చేసుకున్నాము. ఈ ప్రచారం వల్ల మనము ఏ ర్యాంకులో ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు, మన యాజమాన్యం పట్టించుకోదు, మీడియా వర్గాలు పట్టించుకోవు, మార్కెట్ పట్టించుకోదు. మార్కెట్ కూడా మనం చెప్పుకోవచ్చు ఏమని, నెంబర్ 1 వాళ్ళు కొనేసుకుంటున్నారు, మోసం దగా కుట్ర చేస్తున్నారని చెప్పుకోవచ్చు అన్న ఒక కోణంలోకి వ్యవస్థను నెట్టడము ఎంతవరకు తెలివైన చర్య అని సాక్షాత్తు టీవీ9లో పనిచేసే వాళ్ళు మాకు మొత్తుకొని చెప్పుకున్న విధం కనిపించింది. ఇది కరెక్టేనా? తర్వాత పాయింట్ మైనస్ పాయింట్ దిద్దుకోవాల్సిన పాయింట్, ఇన్ఫర్మేషన్ను ప్రాంప్ట్గా పర్ఫెక్ట్గా చెప్పట్లా. చిన్న పిల్లల్ని రిపోర్టింగ్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి తెలియని వాళ్ళ తప్పేం లేదు, అందులో తెలియకపోవడం వల్ల ఎన్టీవీతో పోల్చుకుంటే ఎన్టీవీని ఆన్ చేస్తే ఒక సబ్జెక్టు గురించి ధారాపాతంగా ఒక సమాచారం దాని పాటికి అది వస్తూ ఉంటుంది. అదే టీవీ9లో చిన్నగా పిల్లల వల్ల వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే లేనిపోని ప్రజెంటేషనల్ పాయింట్లు, లేనిపోని కన్ఫ్యూజనల్ గ్రాఫిక్స్ ఇవన్నీ వేసి కన్ఫ్యూజ్ చేసి గందరగోళం చేస్తున్నారన్న పేరు మాట బయట వినిపిస్తుంది. టీవీ9 ప్రయోజనార్థం నేను చెప్తున్న ముఖ్యమైన పాయింట్లో ఇది కూడా ఒకటిగా మీరు గుర్తించాలి. కాబట్టి ఇవన్నిటిని టీవీ9 గుర్తించి తన సమీప ప్రత్యర్థి కుట్ర మోసం దగ అన్న అంశాలతో నెంబర్ 1 అవుతుంది అన్న మాటను పక్కన పెట్టి అసలు ఈ ప్రచారాన్ని తీసి బయటపడేసి సిన్సియర్గా సీరియస్గా కష్టపడితే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది అని టీవీ9 గుర్తిస్తే సరిపోద్ది అని ఆ టీవీ9లో ఉన్న స్టాఫ్తో పాటు ఎన్టీవీ స్టాఫ్తో పాటు మీడియా వర్గాలు, సోషల్ మీడియా వర్గాలు, మార్కెట్ పండితులు మా ముఖంగా టీవీ9 చెప్తున్నారు అని చెప్పేసి మేము మీకు తెలియజేయడానికి
చాలా విచారిస్తున్నాం. ఎందుకంటే ఒక మీడియా సంస్థల్లో పనిచేసి మీడియా సంస్థల ద్వారా ఇప్పటి వరకు జీవనాన్ని గడిపిన మాలాంటి వాళ్ళు ఈ రోజున చేస్తున్నది ఇది దుష్ప్రచారం కాదు, విషం చిమ్మడం కాదు. ఇదేంటంటే టీవీ9 తన స్థానాన్ని మేమెందు మా చిన్ననాటి నుంచి అంటే గత 10-15 ఏళ్ళ నాటి నుంచి టీవీ9 చూస్తున్న వాళ్ళంగా టీవీ9 అనేది నెంబర్ 1గా ఉండడమే బాగుంటుందన్న ఉద్దేశంతో దానికి ఉన్న ఎక్విప్మెంట్కి, దానికి ఉన్న సెటప్కి, దానికి ఉన్న ధనబలానికి, జనబలానికి అది రారాజు కాబట్టి అది ఎప్పుడూ నెంబర్ 1గానే ఉండాలని కోరుకొని ఈ తప్పులు మీరు దిద్దుకుంటే సరిపోతుందని నయాన భయాన కష్టమో నష్టమో లేకపోతే సెటైరిక్గానో సర్కాస్టిక్గానో చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. ఇందులో ఎలాంటి దుష్ప్రచారపు లక్షణాలు కానీ విద్వేషపు విషం చిమ్మే వ్యవహార శైలి కానీ లేదని గుర్తించి మా యొక్క మనవిని టీవీ9 ప్రయోజనార్థం టీవీ9 గుర్తిస్తే నిర్వాహకుడు యాజమాన్యం గుర్తిస్తే మంచిది. అదే మా యొక్క ఉద్దేశమని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.